ముందు డీజే ఉంటుంది. ఆ డీజే ఇటు లెఫ్ట్ సైడ్ రావాలి. డీజే డ్రైవర్ గారు, రెడ్ షర్ట్ వాలంటీర్స్ ఇద్దరు చొప్పున ఉండాలి. మీకు మీ కవాతు చేపించడానికి కామ్రేడ్ నరేష్, కామ్రేడ్ సారంగి బాబారావు గారు వాళ్ళు మీ కవాతు రెడ్ షర్ట్ వాలంటీర్ కవాతు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు ఎట్లయితే కవాతు నిర్వహిస్తారో దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ తర్వాత మహిళలు రెడ్ సారీ వేసుకున్న మహిళలు, రెడ్ షర్ట్ వాలంటీర్స్ తర్వాత రెడ్ సారీ వేసుకున్న మహిళలు ఉండాలి. ఆ తర్వాత జనరల్ ఉండాలి. అయితే డీజే ముందు కనీసం ఒక 500 అడుగులు ముందు ఉండాలి ఎప్పుడు. తర్వాత నాయకత్వం ఉంటుంది. ఈ ఫ్లెక్సీ తీసుకొని జిల్లా రాష్ట్ర నాయకత్వం ఉంటుంది. దాని వెనకాల రెడ్ షర్ట్ వాలంటీర్స్, తర్వాత రెడ్ సారీ మహిళలు, ఆ తర్వాత జనం ఉండాలి. దయచేసి ఎరికిపోవాలి, అంటే ఎరికిపోండి, అంతా మనమే మహిళలకు, యువజన రంగానికి, కళారంగానికి వన్నెలంచిన వేగుముఖ ఎర్ర శ్రీకాంత్ అన్న అకాల మరణాన్ని జీర్ణించుకోలేక నివాళులు అర్పిస్తూ ఈ
వివిధ యూనియన్ల నుండి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఎర్ర టీషర్ట్ల కవాత్ వెనకాల ఉంటారు. ముందు భాగంలో జిల్లా నాయకత్వం, రెడ్ టీషర్ట్లు, ఎర్ర కవాతు, తర్వాత వివిధ డివిజన్ల నుండి కార్మిక సంఘం వచ్చిన వాళ్ళ తర్వాత మిగతా యూనియన్ల నుండి వివిధ డ్రెస్సులతో వచ్చిన కామ్రేడ్స్ అందరూ కూడా వెనకాల ఉంటారు. ఉద్యమాలని
జోహారు కన్నీటితో చెబుతున్నది కడసారి జోహారు కన్నీటితో చెబుతున్నది కడసారి జోహారు కన్నీటితో చెబుతున్నది కడసారి జోహారు కన్నీటితో చెబుతున్నది
కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా పెళ్లిది కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ విషయంలో విచ్చేసిన మన ప్రియతమ నాయకులు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మన బివి రాఘవ్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని పరిచయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఎర్రా శ్రీకాంత్ అన్న సోదరుడు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కామ్రేడ్ ఎర్రా రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శుభోదయకి శ్రేణులు, వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకత్వం, అలాగే కార్మిక వర్గం అందరికీ ముందుగా పార్టీ శ్రీకాంత్ కమిటీ నుంచి విప్లవాభివందనాలు. అలాగే శ్రీకాంత్ అన్న తమ్ముడు కామ్రేడ్ నాగరాజుని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. కౌన్సిలర్ ఎర్రా శైలజ గారిని కూడా విగ్రహాలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీకాంత్ అన్న విగ్రహ ఆవిష్కరణని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రియతమ నాయకులు కామ్రేడ్ బివి రాఘవ్ గారిని, అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారిని, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర గారిని ఆవిష్కరించవలసిన కోరుతూ బివి రాఘవ్ గారు స్వరూప ఆవిష్కరణ కొనసాగిస్తారు. సార్ కొంచెం ముందుకు రారా సార్. సార్ కొంచెం ముందుకి రాఘవ్ గారు కొంచెం ముందుకు రారా సార్. కొంచెం ముందుకు రండి సార్. కొంచెం ముందుకు రండి. హలో జోహార్ కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారికి, జోహార్ కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారికి, అమరే కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారు, అమరే కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారు. సాధిస్తాం ఎర్రా శ్రీకాంత్ గారి ఆశయాలను, ఎర్రా శ్రీకాంత్ గారి ఆశయాలను. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారిని పూర్వమాల వెలుసులుగా కోరుతా ఉన్నాం. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ నున్నా నాగేశ్వర గారిని పూర్వమాల వెలుసులుగా కోరుతా ఉన్నాం. అలాగే పార్టీ జిల్లా, అలాగే పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు
పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ బుగ్గవీటి సరళ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 31వ డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ బండి రమేష్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పన్ను వెంకటేశ్వర గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే శ్రీకాంత్ అన్న సోదరులు రాష్ట్ర నాయకులు ఎర్ర రమేష్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సిపిఎం పార్టీ శ్రీకాంత్ కార్యదర్శి బుక్కా శ్రీనివాసరావు గారు దండ వేసి కోరుతున్నాం. చామరాజ్ కామర్స్ అధ్యక్షులు కుర్రాల ప్రవీణ్ గారిని, సెక్రటరీ సోమ నరేష్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంతు జెండ ఎన్నెలమ్మా ఎర్రాని జెండ నిరంతరాలు కామ్రేడ్ చిరు కామ్రేడ్స్ అంతా ఎట్టి కంటి దారియోనా ఆర్చిస్తూ గొంతుకై ఆ గుండె ఆగిపోయే వరకు ఎన్నెలమ్మా శ్రీకాంతు జెండ ఎన్నెలమ్మా ఇప్పుడు శిలాఫలకాన్ని వెనక్కి జరండి కామ్రేడ్, కొంచెం వెనక్కి జరండి. ఎర్ర శ్రీకాంత్ గారి శిలాఫలకంను సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రియతమ నాయకులు పివి రావు గారు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. జోహార్ కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారికి, జోహార్ కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారికి, సాధిస్తాం ఎర్ర శ్రీకాంత్ గారి ఆశయాలు, ఎర్ర శ్రీకాంత్ గారి ఆశయాలు, అమరే కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారు, అమరే కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారు.
వీనైన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమందికి ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి కామ్రేడ్ అమరజీవి ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు సీనియర్ రాష్ట్ర నాయకులు అయితే విచ్చేశారు. వారి మాటల్లో ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర నాయకులు. వారు ఖమ్మం పట్టణంలో పార్టీని నిర్మించడంలో, ప్రజల కోసం పనిచేయడంలో, ముఖ్యంగా కార్మిక సంఘాలు నిర్మించి వారికి ప్రయోజనం చేకూర్చడంలో చాలా గొప్ప కృషి చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మా అందరికన్నా కూడా ప్రజల్లో మమేకమైపోయి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. వారు చాలా చిన్న వయసులోనే, సాపేక్షంగా చూసినప్పుడు చాలా చిన్న వయసులోనే మరణించినట్టు లెక్క. ఆయన మదురైలో మా పార్టీ మహాసభలో పాల్గొంటూ ఆయన అక్కడ గుండెపోటుతో మరణించారు. దేశవ్యాప్తంగా వచ్చిన దాదాపు 1000 మంది ప్రతినిధులు ఆయనకి నివాళులు అర్పించారు. అటువంటి ఆయన మరణం శోచనీయమైనప్పటికీ అఖిల భారత స్థాయిలోనే ఆయన కృషిని గుర్తించిన సందర్భం అది. అటువంటి వ్యక్తి పార్టీ కార్యకర్తలకి ప్రజల్లో ఎలా పనిచేయాలో నేర్చుకోవడంలో చాలా పెద్ద ఆదర్శమైన వ్యక్తి. ఆయన పార్టీలకు అతీతంగా ప్రజల తరఫున పనిచేసే వ్యక్తి. ఒక సిపిఎం అని కాదు, పార్టీ, కులం, మతం దేనితో నిమిత్తం లేకుండా ఎవరికి కష్టం వచ్చినా వారి తరఫున పనిచేసే మనిషి. అటువంటి వారు లేకపోవడం అనేది మా పార్టీకి తీరమైన లోటు. అయినా ప్రజల కోసం పనిచేసే స్ఫూర్తి ఆయన నుంచి నేర్చుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఖమ్మం నగరంలోని 3 టౌన్ ఏరియాలో గల బోస్బొమ్మ సెంటర్ నందైతే అమరజీవి కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అనేక మంది కార్మికుల సమక్షంలో భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఈరోజు బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సో మనతో పాటు ఉన్నారు ఎర్రా శ్రీకాంత్ గారి సోదరుడు ఎర్రా రమేష్ గారు. సార్ చెప్పండి, మీ యొక్క సోదరుడి నివాళులు అర్పిస్తూ ఈరోజు విగ్రహ కార్యక్రమాన్ని అయితే ఈరోజు మా అన్నయ్య విగ్రహ ఆవిష్కరణకి ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా నుండి మొత్తం అత్యంతగా ప్రజలు, పార్టీ శ్రేణులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన్నయ్య చిన్నతనం నుండే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ ఆయన నడుస్తూ మమ్మల్ని నడిపిస్తుకుంటూ ఈ రోజు వరకు కమ్యూనిస్ట్ పార్టీగా మేము 5 అన్నదమ్ములను ఒకటే తాటి మీద ఉంటూ ఆయన మాట కాదనకుండా ఆయన మట్టే వండుకుంటూ ఆయనతో పని చేసుకుంటూ వచ్చినాం. చివరి శ్వాస వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆయన ఉన్నాడు. మమ్మల్ని కూడా అదే పార్టీలో కొనసాగించాడు. మేము భవిష్యత్తులో కూడా సిపిఎం పార్టీనేగా మా కుటుంబ సభ్యులందరూ ఉంటాం. కానీ ఎక్కడా జరగని విధంగా ఖమ్మం పట్టణంలో ఇలా ఎర్రా శ్రీకాంత్ గారికి జరిగింది. వ్యాపార వర్గం కానీ అనేక మంది కార్మికులు ఈరోజు వాళ్ళ గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. కానీ మా అన్నయ్య తిరిగి రాడు. కానీ ప్రజల్లో మాత్రం ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారు. ఇలాంటి వచ్చిన ఈ కార్యక్రమానికి మీ ఇంతమంది వచ్చినందుకు వీళ్ళందరికీ మరొకసారి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు. సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అనేక మంది అయితే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఎర్రా శ్రీకాంత్ గారు తన జీవిత పర్యంతం పేద ప్రజల పక్షాన పోరాడినటువంటి గొప్ప నాయకుడు. కార్మికులు, కష్టజీవులు, రైతాంగము, మార్కెట్లో పనిచేసేటటువంటి పేద ప్రజల సమస్యల్ని తీసుకొని నిరంతరం పనిచేశాడు. కార్మిక హక్కుల కోసం పనిచేశాడు. 3 టౌన్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి అనేక రకాల ప్రజల యొక్క సమస్యలు తీసుకొని పనిచేశాడు. 3 టౌన్ అభివృద్ధి చేయాలని 3 టౌన్ పరిరక్షణ కమిటీ యాత్ర నిర్వహించి ఈ 3 టౌన్ని కాపాడే దాంట్లో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదాయ మార్గాన్ని నిలబెట్టేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. ఒక 3 టౌనే కాదు, ఖమ్మం పట్టణ, ఖమ్మం జిల్లా నాయకుడిగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర, అజరామరమైనటువంటి పాత్రని ఆయన నిర్వహించాడు. ఆ కామ్రేడ్కి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరికొంతమంది సిపిఎం పార్టీ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహ ఆవిష్కరణలో మీరు అందరూ పాల్గొన్నారు కదా, భారీ ర్యాలీ కూడా నిర్వహించారు కదా, ఎలా ఉంది? ముందుగా మీడియా వారికి నమస్కారం. పీడిత ప్రజల ఆశాజ్యోతి, కార్మిక వర్గ పక్షపాతి, పేదల పెన్నిధి కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారి విగ్రహావిష్కరణకి ఈరోజు 3 టౌన్లో ఉన్న వ్యాపారస్తులు, కార్మికులు, అలాగే గుమస్తా సోదరులు, మహిళలు,
హమాలీ కార్మికులు, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, అలాగే పట్టణ వ్యాపార ప్రముఖ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎర్రా శ్రీకాంత్ గారు మొత్తం ఈ బోస్ సెంటర్లో పుట్టి పెరిగిన కాడ నుంచి ఆయన జీవితం అంతా విద్యార్థి ఉద్యమంలో ఆయన పోరాటాలు నిర్వహిస్తూ పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా ఒకప్పుడు పార్టీ ఎలవెన్స్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చేది. అట్లాంటి ఎలవెన్స్లు తీసుకొని కూడా కుటుంబాన్ని నడిపిస్తూ మొత్తం పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేసిన చరిత్ర ఉంది. ఈ పట్టణంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 9 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆమరణ దీక్షలో కూర్చున్నాడు. ఆయన పల్స్ పడిపోయినాయి. మొత్తం కలెక్టర్ గారు మొత్తం యాంత్రాంగం అంతా వచ్చి శ్రీకాంత్ గారు మీరు ఈ యొక్క దీక్షను విరమించాలి అంటే లేదు, మీరు ఇళ్ల స్థలాలు ప్రకటించిన దాకా నేను విరమించనని చెప్పి ఆయన పల్స్ పడిపోతున్నా కూడా ఆయన దీక్షలో కూర్చొని ఇవాళ దానవాయిగూడెం కానీ, అగ్రహారం కానీ, వెలుగుమట్ల కానీ, అలాగే పువ్వాడ ఉదయనగర్ కానీ ఈ ప్రాంతాల్లో పేదలందరికీ ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే ఆ యొక్క ఇళ్ల స్థలాలలో శ్రీకాంత్ గారి పోరాట కృషి, ఆయన శ్రమ ఉన్నది. అలాగే ఈ 3 టౌన్లో ఈ మార్కెట్ని ఇక్కడ నుంచి తరలించకపోవాలని అనేక రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయి. అయినా సరే ఈ 3 టౌన్లో ఉన్న మొత్తం వ్యాపారస్తుల్ని ఒకవైపు పెస్టిసైడ్, అలాగే బంగారం, బట్టలు, కిరాణం, కలప, దిగుమతి, మార్కెట్ ఎగుమతి, కోల్డ్ స్టోరేజ్ రంగం, ఈ రంగాలన్నింటినీ కలుపుకొని 3 టౌన్ పరిరక్షణ కమిటీ అనే పేరుతో వ్యాపారస్తుల్ని ఈ పట్టణంలో ఉన్న కార్మిక వర్గాన్ని కలుపుకొని ఓ పెద్ద పోరాటం చేసిన చరిత్ర శ్రీకాంత్ గారికి ఉంది. ఇవాళ మోడల్ మార్కెట్ 160 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మోడల్ మార్కెట్ ఇక్కడ నిర్మించడం అనేది జరిగిందంటే పాలక వర్గాలు, అది కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఆ తర్వాత మిగతా వచ్చిన రాజకీయ పార్టీల్లో టీఆర్ఎస్ కానీ, ఆ రాజకీయ పార్టీలకి మంత్రులకి విన్నవించుకుంటూనే ఒకవైపు పోరాటం చేస్తూ ఆయన పోరాట పటిమ యొక్క ఫలితమే ఇవాళ మోడల్ మార్కెట్ 160 కోట్లు పెట్టి నిర్మిస్తులంటే ఇవాళ ఈ 3 టౌన్లో 5,000 మంది కార్మికులు ఇవాళ జీవనం కొనసాగిస్తున్నంటే అది ఎర్రా శ్రీకాంత్ గారి పోరాట పటిమన్నది. అలాగే ఆయన ఒక్క 3 టౌన్ వరకే కాదు, మొత్తం నగర వ్యాప్తంగా ఈ యొక్క బస్టాండ్ని అమెజాన్ కంపెనీ వాళ్ళకి లీజుకి ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఈ పాత బస్టాండ్ని మీరు అట్లా లీజుకి ఇవ్వడానికి ఇల్లేదు, ఇది గ్రామీణ బస్సులకి కేటాయించాలి ఈ యొక్క చిన్న బస్టాండ్ని అని చెప్పి పోరాటం చేస్తే అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు పంపించిన చరిత్ర కూడా గత ప్రభుత్వాలకి ఉంది. అయినా కేసులకి ఎక్కడ బెదరకుండా, జైలు నిర్బంధానికి బెదరకుండా ఇవాళ అదే మినీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇవాళ బస్టాండ్ ఏదైతే ఉందో ఇవాళ గ్రామీణ ప్రాంతాలకి ఇవాళ ఏదైతే బస్సు స్టాండ్ ఏదైతే ఇవాళ ప్రయాణికులు ప్రయాణిస్తారో ఆ యొక్క బస్టాండ్ ఇక్కడ నిలపడంలో కూడా ఎర్రా శ్రీకాంత్ గారి కృషి, ఆయన శ్రమ ఉన్నది. అందుకనే శ్రీకాంత్ గారికి ఈ నగరం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ మొత్తం కూడా ఇవాళ పరిచయస్తులు ఆయన పోరాట పటిమ తెలుసు. ఆయన ఇక్కడ నుంచి జాతీయ మహాసభలోకి వెళ్ళాడు. మదురైలో 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరుగు 24వ జాతీయ మహాసభలోకి వెళ్ళాడు. జాతీయ మహాసభలో ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చర్చల్లో పాల్గొన్న సందర్భంలో అక్కడ ఉన్న ప్రకృతి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న భోజన పరిస్థితులు కానీ సహకరించగా ఆయన హాస్పిటల్లో చేరడం జరిగింది. హాస్పిటల్లో చేరిన సందర్భంలో అక్కడ వైద్యం వికటించి అక్కడ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన సందర్భంలో ఆ జాతీయ మహాసభల్లో మొత్తం దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు జాతీయ నేతలంతా ఆ మహాసభలో నివాళులర్పించడం జరిగింది. ఎర్ర జెండా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క చనిపోయిన దహన కార్యక్రమాన్ని కూడా వాళ్ళ సోదరులైన ఎర్ర రమేష్ గారు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా ఉండి మొత్తం భుజం మీద వేసుకొని ఆ యొక్క దహన కార్యక్రమాలని అలాగే మిగతా కార్యక్రమాలను కూడా జయప్రదం చేయడం జరిగింది. ఇవాళ విగ్రహావిష్కరణ కూడా కుటుంబం అంతా మొత్తం మీద వేసుకొని ఎర్ర రమేష్ గారు ప్రధానంగా ఈ యొక్క విగ్రహావిష్కరణకి ప్రధానంగా మీద వేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో శ్రీకాంత్ గారితో ఎవరెవరైతే సహకారం తీసుకున్నారో, శ్రీకాంత్ గారు ఏ కుటుంబానికి ఎంత సాయం చేశాడో, ఏ కుటుంబాలకి అది రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, గుమస్తాలు కానీ, మార్కెట్ ట్రాలీ కానీ, మిర్చి ఎగుమతి అమ్మాలీలు కానీ, కోల్డ్ స్టోరేజ్ అమ్మాలీలు కానీ, సమస్త వ్యాపారస్తులు కార్మిక వర్గం ఇవాళ నివాళులర్పించడం అంటే ఇంతమందిని మన్ననాలు పొందడం అనేది ఈ జిల్లాలో
ఈ జిల్లాలో ఏ నాయకుడికి అంత ప్రాధాన్యత జరగలేదు. ఈరోజు కూడా వేలాది మందితో గాంధీ చౌక్ నుండి వేలాది మందితో ఎర్ర జెండాలు చేతిలో పట్టుకొని శ్రీకాంత్ గారి యొక్క నినాదాలు ఇస్తూ శ్రీకాంత్ గారి యొక్క నివాళులు అర్పిస్తూ శ్రీకాంత్ గారు మీ ఆశయాల్ని సాధిస్తాం చివరి దాకా మీరు ఏదైతే మీరు ఆలోచించారో ఎర్ర జెండా భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జెండాని ఈ 3 టౌన్లో విస్తరించేదాకా ఈ 3 టౌన్లో మళ్ళీ 5-6 కార్పొరేటర్లను గెలిపించేదాకా కూడా మేము ఈ జెండాని వదిలిపెట్టామని చెప్పి ఇవాళ నివాళులు అర్పించుకుంటూ వేలాది మందితో ప్రదర్శన జరిగింది. ఈ ర్యాలీ మామూలు ర్యాలీ కాదు. ఇవాళ ఒక బూర్జో పార్టీ ఇన్ని వేల మందితో ఇవాళ ర్యాలీ జరపాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా వేలాది మందితో ఈ ర్యాలీ జరిగిందంటే అది శ్రీకాంత్ అన్న చేసిన కృషి, శ్రీకాంత్ అన్న చేసిన ప్రతి కుటుంబానికి చేసిన సాయం, ఎర్ర జెండా చేసిన సాయం అని చెప్పి గుర్తుంచుకోవాలని ఈ యొక్క కార్యక్రమానికి మీడియా వారు కూడా పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి 9 గంటల నుంచి గాంధీ చౌక్లో ర్యాలీ ప్రారంభమైన కాడ నుంచి V9 వారు పూర్తిగా ఈ కార్యక్రమంలో సహకరించినందుకు V9 వారికి పార్టీ 3 టౌన్ కమిటీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కెమెరామ్యాన్ హరీష్తో V9 న్యూస్ భారతి ఖమ్మం.